హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం డబుల్ ధమాకా అయితే ప్రకటించింది. ఒకేసారి 2 పథకాలకు సంబంధించిన డబ్బులను రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నట్లు మన కూటమి ప్రభుత్వం తాజాగా ప్రకటించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క వీడియో ద్వారా మీకు 2 పథకాల ద్వారా కూడా డబ్బులు వస్తాయా రావా మీకు అని చెప్పేసి మీరే స్వయంగా తెలుసుకోవచ్చు అన్నమాట. మరి ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు వస్తాయా రావా అనేది మీరు తెలుసుకోవాలంటే వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే రైతులకు సంబంధించి కొన్ని పథకాలను విడుదల చేసినా కానీ ఆ పథకాలకు సంబంధించిన డబ్బులు ఇక్కడ ఇంకా రైతులకైతే జమ కాలేదు. అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం మరొకసారి అవకాశం అయితే కల్పించబోతోంది. మరి ఆ పథకాలే కాకుండా తాజాగా మరొక పథకం ద్వారా కూడా ప్రభుత్వం డబ్బులను అయితే వేయబోతోంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఏ 2 పథకాల ద్వారా కూడా ప్రభుత్వం ఇక్కడ డబ్బులు వేయబోతోంది, ఎవరెవరికి డబ్బులు వేస్తుంది, ఎవరెవరికి డబ్బులు వేయదు, దానికి సంబంధించినటువంటి అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి, విధి విధానాలు ఏంటి, రైతులు ఏం చేస్తే మనకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వస్తాయి పొందవచ్చు అనేది మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను. చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో ఇది రైతులకు సంబంధించి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియోను ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది. దయచేసి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింకును మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఈ యొక్క పథకాల ద్వారా వారు కూడా లబ్ధి పొందడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన కూటమి ప్రభుత్వం నుంచి రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా, అంటే ఏ పథకానికి సంబంధించిన సమాచారం వచ్చినా కానీ మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను. దయచేసి వీడియోను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. కొత్తవారు కానీ పాతవారు కానీ ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి. పక్కనే గంట వస్తుంది. ఆ గంటను నొక్కితే మళ్ళీ కింద 3 ఆప్షన్లు వస్తాయి. అందులో ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది. ALL అని ఆల్ అనే గంటను ఆన్లో పెట్టుకొని ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేట్ను, ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి. మరిన్ని అప్డేట్స్, మరిన్ని సమాచారం మీకు నేను నేరుగా తెలియజేస్తూ ఉంటాను. మీ సునీత వెంకట్ క్రియేషన్ ఛానల్ మీకు ఎప్పటికప్పుడు వీడియోలను అయితే తీసుకొస్తూ ఉంటుంది. మరిన్ని అప్డేట్స్, మరిన్ని సమాచారం మీరు తెలుసుకునేటువంటి అవకాశం కూడా మీకు ఉంటుందన్నమాట. తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూసేయండి. ఇక ముఖ్యంగా వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 46 లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం ఒకేసారి 2 పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయబోతోంది. ఇందులో మనకు మొట్టమొదటి పథకం ద్వారా రైతులందరికీ కూడా మనకు 6,000 రూపాయలు ఇస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కూడా మరొక పథకం ద్వారా 10,000 రూపాయలు అయితే ఇవ్వబోతున్నారన్నమాట. మరి 2 పథకాలకు సంబంధించిన విధి విధానాలు ఆల్రెడీ ప్రభుత్వం రూపొందించడం జరిగింది. మరి విధి విధానాలతో పాటుగా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించి అర్హతలు అనర్హతలు నిర్దేశించి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చి ఈ లిస్టులో పేరు ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే ఈ డబ్బులను అయితే విడుదల చేయబోతుందన్నమాట. మరి ఏ పథకాలకు సంబంధించిన డబ్బులు విడుదల అవుతున్నాయి, ఎవరెవరికి విడుదల అవుతాయి, ఎవరెవరికి విడుదల కావు అనేది చూస్తే ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సంవత్సరానికి అన్నదాత సుఖీభవ, PM కిసాన్ అనే పథకాల ద్వారా 20,000 రూపాయలు అయితే అందిస్తూ ఉందన్నమాట. ఇందులో మనకు తొలి విడతలో 7,000 రూపాయలు, రెండో విడతలో 7,000 రూపాయలు, మూడో విడతలో 6,000 రూపాయలు చొప్పున కూడా 20,000 రూపాయలు అందించాల్సి ఉంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం
చాలా ప్రతిష్టాత్మకంగా 46 లక్షల మందికి పైగా రైతులను అర్హులుగా గుర్తించి వారికి 2 విడతల డబ్బులైతే విడుదల చేసేసింది. గత ఏడాది ఆగస్టులో, గత ఏడాది నవంబర్లో మనకు 2 విడతల డబ్బుల కింద తొలి విడతలో 7,000 రూపాయలు, రెండో విడతలో 7,000 రూపాయలు, మొత్తం 14,000 రూపాయలు ఇప్పటికే రైతులకు అయితే అందించడం జరిగింది. తాజాగా మనకు మూడో విడత 6,000 రూపాయలను ప్రభుత్వం అయితే విడుదల చేయబోతోంది. ఈ మూడో విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే మనకు భారీ అప్డేట్ అయితే తీసుకొచ్చి నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ఇక్కడ డబ్బులు అందించాలని చెప్పి అర్హుల జాబితా అనేది విడుదల చేసింది. ఈ కొత్త అర్హుల జాబితాలో మీ పేర్లు ఉంటే మీరు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ మూడో విడత డబ్బులను మీరు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ కొత్త అర్హుల లిస్టులో అన్నదాత సుఖీభవ ఇన్ government.in.com అనే వెబ్సైట్లోకి వెళ్ళండి. అక్కడ నవ్ యువర్ స్టేటస్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది. నవ్ యువర్ స్టేటస్ పైన క్లిక్ చేస్తే ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్సా ఉంటుంది. ఆ క్యాప్సా ఎంటర్ చేస్తే అక్కడ మీకు ఇంతకుముందు డబ్బులు వచ్చి ఉంటే గనక ఆల్రెడీ డబ్బులు ఏ అకౌంట్లో పడింది, ఎప్పుడు పడింది అనేది, ఏ బ్యాంక్ అకౌంట్లో పడింది అనేది అక్కడ చూపిస్తుంది. ఒకవేళ ఇప్పటి వరకు మీకు డబ్బులు పొందకుండా ఉంటే మీరు అర్హులా కాదా అంటే అప్రూవ్ అయిందా లేదా, మీ అప్లికేషన్ రిజెక్ట్ అయిందా అని చెప్పేసి చూపిస్తుందన్నమాట. ఇలా ఈ డబ్బులు అనేది మీకు పడిందా లేదా, ఈ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది చెప్పేసి అక్కడ చూపించడం జరుగుతుంది. ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోండి. కొత్త లిస్ట్ అనేది విడుదల అయింది. ఎందుకంటే మరొక 3-4 రోజుల్లో ఈ పథకం విడుదల కాబోతుంది కాబట్టి ఇక్కడ లిస్ట్ అనేది విడుదల అయింది. ఇక రెండవది చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ప్రభుత్వం పీఎం కిసాన్ జాబితాల్లో కూడా పేర్లు చెక్ చేసుకోమని చెప్పి కూడా చెబుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ పీఎం కిసాన్ ముందుగా 2,000 రూపాయలు వస్తాయి. 22వ విడత కింద తర్వాత అన్నదాత సుఖీభవ, మూడో విడత 4,000 రూపాయలు వస్తాయి. కాబట్టి పీఎం కిసాన్ జాబితాలో కూడా మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి. పీఎం కిసాన్ government.in.com అనే వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ 2 ఆప్షన్లు ఉంటాయి. ఒకటి బెనిఫిషనరీ స్టేటస్ ఉంటుంది. బెనిఫిషనరీ స్టేటస్ పైన క్లిక్ చేస్తే మీరు పీఎం కిసాన్కి సంబంధించిన రిజిస్టర్ నెంబర్ని ఎంటర్ చేసి మీరు లిస్టులో పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు. లేదు ఇలా రిజిస్టర్ నెంబర్ తెలియదు మాకు అనుకుంటే, ఈ రిజిస్టర్ నెంబర్ తెలియదు అనుకుంటే మీరు ఏం చేయవచ్చు అంటే మనకు ఈ యొక్క బెనిఫిషనరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది. ఆ బెనిఫిషనరీ లిస్టు పైన క్లిక్ చేసి మీ రాష్ట్రం పేరు, మీ జిల్లా పేరు, మండలం పేరు, పంచాయతీ పేరు, ఊరి పేరు అనేది ఎంటర్ చేసి మీరు తెలుసుకోవచ్చు అన్నమాట. ఈ పీఎం కిసాన్ లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి ఇలా మీ 2 జాబితాల్లో పేరు ఉందా లేదా చెక్ చేసుకొని మీరు లిస్టులో పేరు ఉందని కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు డబ్బులు ఖచ్చితంగా జమ అవ్వడం జరుగుతుందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకి ఈ విషయాన్ని స్పష్టం చేసింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ జాబితాల్లో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. మరి లిస్టులో పేర్లు ఉన్న తర్వాత మీకు ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి, లేకపోతే డబ్బులు అయితే రావన్నమాట. ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి మీరు పీఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా కానీ లేదా మీరు ఏం చేస్తారంటే మీ సేవకు వెళ్ళి కానీ మీరు ఈకేవైసీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈకేవైసీ అనేది ఆ విధంగా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. 2 విధాలుగా కూడా మీరు ఈకేవైసీ చేసుకుంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట. కాబట్టి వెంటనే కూడా మీరు ఈకేవైసీ పూర్తి చేయండి. అలాగే ఎన్పిసిఎల్ లింక్ అంటే మీరు ఉపయోగిస్తున్నటువంటి బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో బ్యాంకు ఖాతాకు సంబంధించి ఖచ్చితంగా మీకు ఎన్పిసిఎల్ లింక్ ఉండాలి. దీనిని ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకొని ఉండాలి. ఇలా మీరు ఎప్పుడైతే లింక్ చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు పడేటువంటి అవకాశం ఉంటుంది తప్ప వేరే విధంగా మీకు ఇక్కడ డబ్బులు వచ్చేటువంటి అవకాశం అయితే లేదు. ఈకేవైసీ ఎన్పిసిఎల్ లింక్ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఈకేవైసీ ఎన్పిసిఎల్ లింక్ ఉంటేనే మీరు లబ్ధి పొందుతారు, లేకపోతే పూర్తి స్థాయిలో ఇక్కడ లబ్ధి పొందలేరన్నమాట. కాబట్టి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ లేకున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారు ఒకసారి మీ కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. అది కూడా మీకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే చాలా చాలా మేలు జరుగుతుంది.
రైతులు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. ఇక అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 3వ విడత 6,000 రూపాయలని ఈ విధంగా అర్హుల లిస్టులో పేర్లు ఈ పనులు చేసుకున్నటువంటి రైతులు మాత్రమే ప్రభుత్వం ఈ నెల 20 తారీఖు నుంచి కూడా డబ్బులు అయితే విడుదల చేయబోతుంది. ప్రతి రైతుకు కూడా ఇక్కడ అర్హత ఉంది. ఆ రైతులందరూ కూడా వేస్తారు. గత 2 విడతల్లో కూడా 46 లక్షల మందికి ఇస్తే ఈసారి లబ్ధిదారుల సంఖ్య పెరిగి అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వం చెప్పింది. మరి దీనిపైన అధికారిక ప్రకటన వస్తుంది. ఎంతమంది రైతులకు ఎన్ని కోట్ల రూపాయలు ఇస్తున్నారని. ఇక బడ్జెట్లో కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అయితే ప్రభుత్వం కేటాయించడం జరిగింది. రైతుల సంక్షేమానికి ఇక చూసుకుంటే రెండో పథకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో గత ఖరీఫ్ సీజన్లో ఆ రైతులందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ పంట నష్టపరిహారాన్ని అందించబోతోంది. ఎకరానికి 10,000 రూపాయలు చొప్పున, అంటే వరి పంటకైతే ఎకరానికి 10,000 రూపాయలు, మనకి ఏదైతే వాణిజ్య పంటలు ఉంటాయి అరటి, పత్తి ఇలాంటి పంటలు ఉంటాయో వాటికి ఎకరానికి 15,000 రూపాయలు అయితే మన కూటమి ప్రభుత్వం అయితే రైతులకైతే అందించబోతోంది. ఇక ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసానే కాదు ఈ పంట నష్ట పరిహారం డబ్బులు కూడా తీసుకోండి. ఆల్రెడీ గత ఏడాదిలో నష్టపోయారు కాబట్టి గత సీజన్లో నష్టపోయినటువంటి రైతుల జాబితా అంతా కూడా ప్రభుత్వం సిద్ధం చేసి, అంటే వ్యవసాయ అధికారులు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించి దానికి సంబంధించిన డబ్బులు కూడా ఇక్కడ విడుదల చేయడం జరిగింది ప్రభుత్వం. దీంతో పాటుగా మనకు ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల్లో కూడా ఈ లిస్ట్ అనేది అందుబాటులో ఉంది. పంట నష్టపోయినటువంటి రైతుల జాబితా అనేది అందుబాటులో ఉందన్నమాట. దాని ప్రకారం ఇక్కడ మీరు ఈ యొక్క 2 పథకాల ద్వారా కూడా డబ్బులు పొందేటువంటి అవకాశాన్ని మన కూటమి ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంటే ఈ పంట నష్టపరిహారాన్ని కొన్ని జిల్లాల రైతులు మాత్రమే వస్తాయి. గతంలో తుఫాను వచ్చి మనకి ఎక్కువ శాతం మంది రైతులు నష్టపోయారు. ఇది ఎప్పటి నుంచో ఇస్తామని చెప్తున్న ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఇవ్వలేకపోయింది. తాజాగా అసెంబ్లీ బడ్జెట్లో నిధులు అయితే కేటాయించారు కాబట్టి ఈ పథకాన్ని కూడా విడుదల చేయడానికి మన కూటమి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు అన్ని అప్డేట్స్ను చేసుకొని ఎక్కడా కూడా మిస్ అవ్వద్దు. ఎందుకంటే రైతులకు వచ్చేది తక్కువ పథకాలు, అందులోనూ పంట పెట్టుబడి రూపంలో ఈ యొక్క పథకాల ద్వారానే మనకు డబ్బులు వస్తాయి. కాబట్టి ఈ పథకాలకు సంబంధించి మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే నేను చెప్పిన అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి. ఎప్పుడు కూడా మీ సునీత వెంకట్ క్రియేషన్ ఛానల్ను చూస్తూనే ఉండండి. మరింత మంచి ఇన్ఫర్మేషన్, మరిన్ని మంచి పథకాలతో మీ ముందుకైతే నేను తీసుకొస్తూ ఉంటాను. మీ సునీత వెంకట్ ఛానల్ మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మన ఛానల్ ద్వారా ఏ పథకమైనా సరే మీకు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. మన ఛానల్ మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ను చూసి సపోర్ట్ చేయండి. ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. పథకాల ద్వారా అందరికంటే ముందుగానే లబ్ధి పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, తెలిసిన బంధువులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.